నిత్యం రామనామస్మరణ చేసే సంత్ కబీర్ను కూడా ఈ సందేహం వెంటాడిందట. నీవు పూజించే రాముడెవరని తనను ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పలేక తన గురువును ఆశ్రయిస్తే ఆయన బ్రహ్మము, భగవంతుడు, ఈశ్వరుడు, శ్రీమాత అంటూ ఎన్ని రకాలుగా పిలిచినా భగవంతుడు అనేకుడు కాడు. అనేకుడిగా నీవు చూస్తున్నది ఒకే దైవాన్ని అని కబీర్కు చెప్పాడు. కబీర్ దాస్ పూజిస్తున్న రాముడు మనిషి వలె కనిపించే సుగుణాకార రాముడైతే అదే రాముడు మట్టి కుండలో మన్ను రూపంలో ఉన్నాడు. అంటే అంతటా విస్తరించి అన్నిటిలోనూ ఉన్నది ఆ రాముడే. మూల రూపం ఒకటే. ఆ రూపాన్నే రాముడు, కృష్ణుడు, పార్వతి అంటున్నాం. కాబట్టి మనలందరిలోనూ, వస్తువులన్నిటిలోనూ నిండి ఉన్న ఏకైక రూపం రాముడే అని గురువు చెప్పిన తర్వాత కబీర్కు మనసు శాంతించింది. నోట్లో పోసుకున్న నీరు దాహాన్ని తీరుస్తుంది. అవే నీటి చుక్కలు పాము నోట్లో పడితే విషం అవుతాయి. ముత్యాల చిప్పలో పడితే అవి స్వాతి ముత్యంలా బయటకొస్తాయి. పదార్థం ఒకటే అయినా స్థానాన్ని బట్టి రూపం మారుతుంది. దైవం ఒక్కటే అయినా మన అవగాహనను బట్టి, మన సామాజిక పరిస్థితులను బట్టి, మన వృత్తి వ్యాపారాలను బట్టి, మన స్వభావాన్ని బట్టి ఆ పరమాత్మను మనకు తోచినట్టుగా, మనకు నచ్చినట్టుగా దర్శిస్తున్నామని ప్రవచనకర్తలు వివరిస్తూనే ఉన్నారు.